మైక్రోవేవ్ ఓవెన్ ద్వారా ఫుడ్ హీట్ చేసినప్పుడు అందులో నుంచి టాక్సిక్ అండ్ హార్మ్‌ఫుల్ కెమికల్స్ రిలీజ్ అవుతాయా? ఆ ఫుడ్ యొక్క న్యూట్రియంట్ వాల్యూస్ తగ్గుతాయా? అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మైక్రోవేవ్ ఓవెన్ పనిచేసేటువంటి ప్రిన్సిపల్. ఇది వాటర్ మాలిక్యూల్స్‌ని వైబ్రేట్ చేయడం ద్వారా హీట్‌ని జనరేట్ చేస్తుంది. ఈ హీట్ ఫుడ్ అనేది వార్మ్ అవ్వడం కోసం ఉపయోగపడుతుంది. అపోహల గురించి మాట్లాడుకుంటే వేడి చేసినటువంటి ఫుడ్‌లో నుంచి హార్మ్‌ఫుల్ అండ్ టాక్సిక్ కెమికల్స్ రిలీజ్ అవుతాయనేది ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా అనీవెన్ హీటింగ్ ఇట్లాంటి సందర్భాల్లో కోల్డ్ స్పాట్స్ ఫార్మ్ అవ్వడం ద్వారా అక్కడ బ్యాక్టీరియా డెవలప్ అవుతాయి. సెకండ్‌ది ప్లాస్టిక్ కంటైనర్స్‌లో ఈ ఫుడ్‌ని హీట్ చేసినప్పుడు కూడా హార్మ్‌ఫుల్ సబ్స్టెన్స్ రిలీజ్ కావచ్చు. థర్డ్ ఫ్యాక్టర్ ఓవర్ హీటింగ్. ఎస్పెషల్లీ ఫ్యాటీ ఫుడ్‌ని ఓవర్ హీట్ చేసినప్పుడు అందులో నుంచి కూడా కొన్ని హార్మ్‌ఫుల్ సబ్స్టెన్సెస్ అనేది రిలీజ్ అవ్వచ్చు. ఈ సందర్భాల్లో తప్ప ప్రాపర్‌గా మైక్రోవేవ్ ఓవెన్ గనుక యూజ్ చేసినట్టయితే ఎటువంటి సేఫ్టీ ఇష్యూస్ ఉండవు. సెకండ్ ఫ్యాక్టర్స్ న్యూట్రియంట్ వాల్యూ తగ్గడం గురించి. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇన్‌ఫాక్ట్ బాయిలింగ్ అండ్ అదర్ కుకింగ్ మెథడ్స్ కన్నా కూడా మైక్రోవేవ్ ఓవెన్ ద్వారా హీట్ చేసినప్పుడు న్యూట్రియంట్స్ అనేది వెల్ ప్రిజర్వ్డ్ ఉంటాయి. నమస్కారం.